సొంత కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. వావి వరుసలు లేకుండా ఈవెన్ సొంత కూతురు ఫోన్ కూడా ట్యాప్ చేశారు. అదేవిధంగా మేనల్లుడు పార్టీలో సీనియర్ మొదటి నుంచి కూడా పార్టీలో సీనియర్ లీడర్ గా ఉన్న హరీష్ రావు గారు, వారితో పాటు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బండి సంజయ్ గారు, ఇలా వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇలా అందరి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అనేది ఈరోజు బండి సంజయ్ అంటున్నారు. దాంతో పాటు సిబిఐ ఎంక్వైరీకి సిఫార్సు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఏంటి ఈ రోజు జరిగిన ఎపిసోడ్? సిట్ ముందు బండి సంజయ్ హాజరైన నేపథ్యంలో ఆయన వెల్లడించిన విషయాలు, దానికి సంబంధించి ఏంటి, ఎలా తీసుకోవాలంటారు శ్రీనివాస్ గారు? అసలు వారు చెప్తుంటే ఎంత భయంకరంగా ఉందండి. అసలు ఆనాటి రోజుల్ని తలుచుకుంటేనే అసలు రక్తం ఉడికిపోతుంది మేడం. మీకు తెలియంది కాదు అజిత గారు, ఆ రోజుల్లో మరి వాట్సాప్ తప్ప, ఫేస్ టైం తప్ప, ఫస్ట్ మొదట్లో ఏం జరిగిందంటే కార్పొరేషన్ చైర్మన్లు కానీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గం కానీ, ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీస్ కానీ, అధికారులు కానీ, ఆ రోజుల్లో మేము టిఆర్ఎస్ కాలం అంతా మేము దేర్ ఓన్ కార్యకర్తలం, మేము ఆ పార్టీకి చెందిన వాళ్ళం, మా మీద కూడా కాన్ఫిడెన్స్ ఉండాలి. కానీ మేమందరము మొదట్లో వాట్సాప్ కాల్కి వెళ్ళిపోయినాం. వాట్సాప్ కాల్స్ తర్వాత మళ్ళీ గాసిప్స్ ఏంటంటే వాట్సాప్ కాల్ కూడా ఎన్క్రిప్ట్ అవుతున్నాయి, ఎక్కడి నుంచో ఇజ్రాయెల్ టెక్నాలజీ వచ్చింది, మొత్తం మనం ఎక్కడ ఉన్నది ఏం చేస్తున్నది మొత్తం బయటపడుతుంది అని అంటే గురించి అదే కదా అప్పట్లో అయ్యా మేమందరం. మీరు ఎందుకు మేడం తర్వాత ఫేస్ టైం కి మారినాం? నేను ఒకటే చెప్తాను, యాదగిరి గుట్ట వాళ్ళు కట్టిందే కదా, ఆ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి కంటే మనకు తెలంగాణలో ఇంకా అంత నమ్మక దేవుడే కదా. సో అక్కడికి వెళ్ళి ఎమ్మెల్యేలను ఎక్స్ఎమ్మెల్యే, ఆ పార్టీ టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎక్స్ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే ప్రజెంట్ ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే మాలాటి కార్పొరేషన్ చైర్మన్ లో, ఎంపీలో, మొత్తం అక్కడ ఆ గుడి దగ్గరికి పోదాం, ఎవరైనా అరేంజ్ చేయమనండి. సో ఆ వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడైనా కనీసం నిజం ఒప్పుకుంటారా లేదా? సో రెండోది, మీరు ఏం చేసినట్టు అయితే ఇక్కడ చూడండి, సిట్ అనే ఎంక్వైరీ, నేను కాంగ్రెస్ పార్టీని తప్పు పడతా ఉన్నా. నేను ఒకటే చెప్తా ఉన్నా, సిట్ అనేది రేవంత్ రెడ్డి గారికి ఉపయోగపడవచ్చు గాక. ఎందుకంటే స్లీప్ ఇన్ టైం, ఎప్పుడైతే తను తలుచుకుంటాడో అది ఒక స్లీప్ మోడ్ లోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఏర్పడుతుంది. లేదా కొంత సాఫ్ట్ గా ఉండాలంటే సాఫ్ట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ గా మారిపోతుంది. లేకపోతే టిఆర్ఎస్ నాయకులు ఎవరిని కూడా చెయ్యొద్దు అనుకుంటే ఆ రకంగా కొంత మేరకు సాఫ్ట్ ఎంక్వైరీ అండ్ టిఆర్ఎస్ లీడర్స్ అన్నట్టుగా మారిపోతుంది. సిట్ కు ఎన్ని పేర్లు చెప్పుకున్నా మనము అది లాస్ట్ కి ఏమవుతుందంటే సేవ్ ఇన్ఫ్లుయెన్షియల్ థీవ్స్ అన్నట్టుగా మారిపోతుంది. నేనేమంటున్నా, ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ ఇన్వాల్వ్ అయినారని ఆరోపణ చేసినప్పుడు స్వయంగా ఈ రోజున్న ముఖ్యమంత్రి గారు దీదెన్ సీఎం గారి మీద ఆరోపణలు చేసినారు. మరి ఇంటెలిజెన్స్ ఐజీ రోజు బ్రీఫ్ ఇచ్చేది ముఖ్యమంత్రి గారికే కాబట్టి, మరి అంత ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ ఈ కేసును తాత్సారం చేస్తా ఉంటే మరి ఏ రకంగా ఇది నీరు గారిపోతుందో మనందరికి తెలియదు. ఆ క్రిమినల్ కేసెస్ లో స్పీడీ జస్టిస్ లేకపోతే డినైల్ జస్టిస్ లాగా మారిపోతుంది. ఎందుకంటే నేరం ఆరోపింపబడ్డ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్డ్ అయినప్పుడు ఎన్నో ఎవిడెన్సెస్ ని ట్యాంపర్ చేసేటటువంటి అధికారం ఉంటుంది. దీంట్లో వీళ్ళు ఏం చేయలేరు మేడం. ఇప్పుడు అధికారులను కూడా ఆయన కేసీఆర్ గారు వ్యూహాత్మకంగా ఇంటెలిజెన్స్ ఐజీ చీఫ్ అయినా రిటైర్మెంట్ అయినటువంటి అధికారిని పెట్టుకున్నారు. అక్కడ ఇరిగేషన్ కాళేశ్వరం సంబంధించిన ఈఎన్సీ అధికారైనా రిటైర్మెంట్ అధికారిని పెట్టుకున్నారు. వాళ్ళు ఆల్రెడీ అన్ని పిఎఫ్లు గిఎఫ్లు విత్డ్రా చేసిన తర్వాత మొత్తం ఇంట్లో కూర్చున్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నారు. సో ఈ భయము భక్తి లేకుండా వాళ్ళందరూ కూడా వారి ఇంటి మనుషులనే పెట్టుకున్నారు. దీంట్లో క్లియర్ గా కనిపిస్తుంది, బంధు ప్రీతి కనిపిస్తా ఉంది, లేకపోతే సామాజిక ప్రీతి కనిపిస్తా ఉంది. అసలు పరిపాలకుడికి లేనటువంటి ఎన్ని అవలక్షణాలు ఉండాలో అన్ని అవలక్షణాలు కనిపిస్తున్నాయి. మళ్ళా ఆ రకంగా నియామకాలు కూడా ఇది లీగల్ ఫ్రాటర్నిటీలో వాళ్ళ బంధువులే. ఇక్కడ కరప్షన్, నేను దీన్ని కాంగ్రెస్ పార్టీ మీద మా నారాజ్ అన్న కోపం వస్తుంది కానీ కాళేశ్వరం కమిషన్ తో తాత్సారం చేయడమే కదా, అంతకన్నా ముందే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీద ఇచ్చారు కదా, ఆ కమిషన్ ఏమైనా అతిగతి పట్టిందా మేడం? ఈ రోజు ముఖ్యమంత్రి గారు చాలా తేటతెల్లం చేసేసారు సీఎం గారి వాక్యాల్ని. ఏమని ఉన్నాయి దాంట్లో? ఫామ్ హౌసే ఆయనకు ఒక జైలు శిక్ష. మరి ఇంతకుముందు జైల్లో డబుల్ బెడ్రూమ్ కడతా, కేసీఆర్ ఎక్కడ ఉండాలి, వారి కొడుకు ఎక్కడ ఉండాలి, బిడ్డ ఎక్కడ ఉండాలి, నేను కట్టిస్తా అని చెప్పినవే నీ మీద ఆ రోజు నా సెల్లే ఇదైంది, నా కుటుంబ సభ్యులది అయింది, మా ఇంటి పక్కకే మిషన్లు పెట్టిరట. అరే అన్ననాడు అంత కోపం ఈ రోజు చేవ నీరుగారిపోయిందా? నేను అందుకే డౌట్ వస్తుంది మేడం. కేటీఆర్ గారు కూడా తీవ్రమైన సవాల్ చేస్తారు, నా ఎంటక కూడా బిక్కోలేవు, లేకపోతే నన్ను ఏమి చేయలేవు, లేకపోతే ఈ రోజు వారు ఐఏఎస్ ఐపీఎస్ లని అయితే అసలు శ్రీనివాస్ గారు మీకు తెలియంది కాదు, జనరల్ గా పొలిటికల్ గా ఎమోషనల్ గా చేసుకునే సవాళ్లు వేరు, చట్ట ప్రకారం మూవ్ అయ్యే అంటే చట్ట ప్రకారం జరిగే ఎంక్వైరీ, రెండిటికి కూడా తేడా ఉంటది కదా. ఎమోషన్స్ లేని వాళ్ళే నాయకులుగా రావాలి కదా, ఎమోషన్స్ లేని వాళ్ళే ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు కావాలి కదా.
ఆ మాత్రం సోయి ఉండాలి కదా. మనం ప్రమాణ స్వీకారం ఏం చేస్తాం మేడం? ఎమోషనల్ ఇష్యూస్ లేకుండా నేను అనేది పరిపాలన గావించాలి కదా. జనరల్ గా ఇక ప్రతిపక్షాల్లో వీళ్ళకేం ఉన్నప్పుడు మామూలు ఒక సామాన్య పొలిటికల్ డైలాగ్స్ వేరు, అధికారంలోకి వచ్చిన తర్వాత బాధ్యత గల మొత్తం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చట్ట ప్రకారమే వెళ్లాల్సి వస్తది కదా. అసలు పొలిటికల్ లీడర్సే కదా ఆదర్శం ఉండాల్సింది. ఈ ప్రజల ముందు ఆదర్శంగా ముఖ్యంగా రోల్ మోడల్ గా ఉండాల్సింది వీళ్ళే కదా. ఇక వాళ్ళే పొలిటికల్ స్టేట్మెంట్స్ మా ఇష్టం ఉన్నట్టు ఇస్తాం, నిజంగా లా మాత్రం వేరే తూరు ఉంటుందని. అసలు ఎవరిని బెదిరిస్తా ఉన్నారు? ఐఏఎస్ లని ఐపీఎస్ లని ఈ రోజు పట్టుకొని వాడు వీడు అంటా ఉన్నాడు ఒక సభలో పరిగిలినా ఎక్కడనో మరి అక్కడ. సో ఆ రకంగా ఆ మీటింగ్ లో తిడతా ఉంటే ఈ ఐఏఎస్ సంఘం ఏమున్నది, ఐపీఎస్ సంఘం ఏడుంది, పోలీసుల సంఘం అంటూరికి వస్తుంది. అసలు ఇవాళ గంత మాటలు మాట్లాడుతుంటే ఆయన నట చిన్న పిల్లగాడు వాడు ఎవడో గవర్నర్ మన ఎవరు డిఎస్పీనో ఏసీపో అక్కడ ఎవరో మరి ర్యాంక్ డీసీపీయో తెలియదు, అంత పెద్ద మనిషిని సబితా ఇంద్రారెడ్డి గారి సమక్షంలో హోమ్ మినిస్టర్ ముందు వాడు ఎంత అని మళ్ళా వారు వీరు అని మాట్లాడుతా ఉన్నారు. అంటే ఈయన ఎక్కడో ఒకడ దగ్గర కంట్రోల్ చేయాలి కదా కేటీఆర్ గారిని. అది ఆదర్శం అయిపోతుంది యూత్ లో కూడా. అట్లా క్రేజ్ తో మాట్లాడితేనే సపర్లు కొట్లాలి, అట్లయితేనే పొలిటికల్ లీడర్ అనే ఒక పర్సెప్షన్ క్రియేట్ అవుతుంది రాష్ట్రంలో. రైట్. నన్ను విత్ డ్యూ రెస్పెక్ట్ మా నాగరాజన్ అంటే నాకు రెస్పెక్టే కాబట్టి నేను వారిని అడుగుతుంది ఏంటంటే, మీరు ఒక పోలీస్ అధికారి, మీకు కాంటాక్ట్స్ ఉంటాయి, అసలు ఆ సంఘాలను అడగండి. ఈ రకంగా అనొచ్చా? మేము కూడా అనొచ్చా? ఇప్పుడు సపోజ్ ఏదైనా పోలీస్ స్టేషన్ లో చేయకపోతే నువ్వు ఎంతరా అదే ఇది అనే వాడు వీడు అని నేను కేటీఆర్ ని రోల్ మోడల్ గా తీసుకొని మాట్లాడొచ్చా? ఎక్కడ పోతా ఉంది భాష? ఇంత చాతగాని వాళ్ళు అయిపోయింది అందరూ కూడా ఈ రాష్ట్రంలో. ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడాలి కదా. రేవంత్ రెడ్డి గారు భాషా సంయమనం లేదు, అందుకే నేను మాట్లాడుతున్నాను, కేటీఆర్ గారు పదే పదే మాట్లాడుతా ఉన్నారు. మరి సీఎం గారి భాషా సంయమనం ఎప్పుడు వస్తుందో, కేటీఆర్ సంయమనం ఎప్పుడు వస్తుందో? ప్రజలు ఇదో తెలంగాణ అంటే భాషనే గిట్లు ఉండాలేమో. ఇప్పుడు రాజకీయాలు కూడా ఎట్లయిందంటే మేడం, నీట్ గా మాట్లాడితే సప్పగా ఉన్నదని చెప్పి మీడియా కూడా వ్యంగ్య ప్రసంగాలను పిలిచేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి వీళ్ళ వల్ల. సో రెండోది అజిత గారు, ఈ కేసులో సిబిఐకి ఎందుకు డిమాండ్ చేసినామంటే, ఈ రోజు సిబిఐ చేస్తే ఈయన విదేశాలకు వెళ్ళినారు, ఎందుకు వెళ్ళినారు, ఎవరిని కలిసినారు, ఆ రోజు ఈయనకు బెయిల్ ఎట్లా వచ్చింది, మనం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గట్టి లాయర్ ను పెట్టలేదు, ఇవాళ వాళ్ళు పర్సనల్ లాయర్స్ ని పెద్ద పెద్దోళ్ళని పెట్టుకుంటే ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతుంది, ఎట్లా బెయిల్ వస్తా ఉన్నాయి ఇంత పెద్ద దీంట్లో ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ సెంట్రల్ కు సంబంధం ఉంటది, దీంట్లో అనేక రకమైన అంశాలు కాన్స్టిట్యూషన్ మీరే ఊటానికి ఉన్నారు, అనేక అంశాలు మీద చేయాలంటే కొంత మేరకు స్వయం ప్రతిపత్తి గల సంస్థలు సిబిఐ చేస్తేనే. ఒక్క చిన్న జీవో ఏమనండి కాన్సెంట్, రేపు తెల్లారి చూపిస్తాం బీఆర్ఎస్ నాయకుల సంగతి. ఇలా మాకు ఆయన నోటీసులు ఇచ్చుడు కాదు, తెల్లారి కేటీఆర్ ఎక్కడ ఉంటాడో చూపిద్దాం మనం. ఏమనండి దమ్ముంటే రేవంత్ రెడ్డి గారికి. రైట్. శ్రీనివాస్ గారు, దీని మీద మళ్ళీ మాట్లాడుకుందాం, ఎందుకంటే లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఈడీ సిబిఐ అన్ని విచారించింది, ఆ తర్వాత ఏమైంది అని అనేది మన అందరికి కూడా తెలుసు. ఎస్, దాని మీద నెక్స్ట్ మాట్లాడదాం. మల్లయ్య యాదవ్ గారు, ఒకటి ఎలక్షన్స్ కు సంబంధించి ఆ రోజు కోట్లు పట్టుకున్నారు. ముఖ్యంగా ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి నుంచి రికవరీ చేసిన డబ్బులు కానీ, మిగిలిన అనేక చోట్ల నుంచి తీసుకున్న డబ్బులు కానీ అవన్నీ ఎక్కడికి పోయినాయి అని అనేది, దాంతో పాటు ఇంత భారీ వేల సంఖ్యలో ఫోన్ ట్యాపింగ్లు, మావోయిస్టుల పేరుతో ఫోన్ ట్యాపింగ్లు, ఇవన్నీ కూడా ఎందుకు చేయాల్సి వచ్చింది? దాంతో పాటు ముఖ్యంగా కేసీఆర్ అండ్ కేటీఆర్ వాళ్ళిద్దరితో పాటు సంతోష్ రావు, ఈ ముగ్గురి ఫోన్లు కాకుండా మిగిలిన అందరి ఫోన్లు, స్వయంగా కవిత గారి ఫోను, హరీష్ రావు గారి ఫోను, ఇలా అందరి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అని అంటున్నారు. మీ అందరి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అని అనేది ఈరోజు బండి సంజయ్ గారు చెప్పిన దాని ప్రకారం మీ అందరి ఫోన్లు కూడా, ఎందుకంటే ఆ రోజు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎమ్మెల్యేలు అందరి ఫోన్లు కూడా ట్యాప్ చేశారని అంటున్నారు. ఏంటి దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? ఇప్పుడు బండి సంజయ్ గారు విట్నెస్ గా